నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో మే 5 నుంచి మే 12 వరకు గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే, సూర్యుడు మేషరాశిలో 11వ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క ఆశలు నెరవేరే అవకాశం కనబడుతోంది. బుధుడు మేషరాశిలో కూడా 11వ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి బుద్ధి వ్యూహాలకు అంటే మీరు ఏదైనా ప్లాన్ చేసేదానికి ఇది చక్కని సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. శుక్రుడు మే 9 నుంచి మేషంలోకి రాబోతున్నాడు. అది కూడా 11వ స్థానంలో రాబోతున్నాడు. ఇచ్చే ఫలితాలు ఆర్థిక విషయాల్లో శుభ పరిణామాలు ఇస్తారు. ఎవరైనా మంచి ప్రయత్నాలు ధనపరంగా ప్రయత్నాలు చేసుకోవాలంటే ఇది కరెక్ట్ టైము. ఈ వారాన్ని అస్సలు వృధా చేసుకోకండి మిథున రాశి వాళ్ళు. అయితే చంద్రుడు మే 8వ తారీఖున మిథునంలోకి వస్తాడు. అయితే అతను ఇచ్చే ఫలితం ఏంటంటే లగ్నంలోకి వస్తాడు కాబట్టి ఎమోషనల్గా మీరు చాలా బలంగా ఉండబోతుంటారు. అయితే శని మీనంలో 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల కెరియర్ విషయాలలో మీరు చాలా క్రమశిక్షణ, పంక్చువాలిటీ, ఆనెస్ట్గా బిహేవ్ చేయడం అనేది నేర్చుకోవాలి. అయితే గురువు వృషభంలో 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు అంతర్గత ఆత్మ పరిశీలన అవసరము. కుజుడు రాహువు మీనంలో 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల పని విషయంలో మీకు అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా పని విషయంలో ఒత్తిడి ఎక్కువగా కలిగించబోతున్నాడు. దాన్ని సంయమనం చేసుకునే ప్రయత్నాలు చేసుకోండి. కేతువు కన్యలో 4వ స్థానంలో అంటే 4వ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి తేలికపాటి సమస్యలు మీ యొక్క కుటుంబంలో రాబోతున్నాయి. దాన్ని జాగ్రత్తగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ గ్రహ విశ్లేషణ ఎలా ఉంటుంది అంటే కనుక 11వ స్థానం చాలా బలంగా ఉండడం వల్ల లాభాలు, ప్రోత్సాహకరమైన శుభవార్తలు వింటారు. తర్వాత శని కుజుడు 10వ ఇంట్లో ఉండడం వల్ల పని ఒత్తిడి, మేనేజ్మెంట్తో అపార్థాలు వచ్చే అవకాశం చాలా ప్రస్ఫుటంగా కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు వెతుక్కోండి. అయితే గురుడు 12వ ఇంట్లో అంటే 12వ స్థానంలో ఉండడం వల్ల ఆత్మ విశ్లేషణ చేసుకోవడానికి సరి అయిన సమయము. మీరు తప్పులు చేస్తున్నారా, ఒప్పులు చేస్తున్నారా, మనం మౌనంగా ఉండాలా, అగ్రెసివ్గా ఉండాలా అనే ఆత్మ పరిశీలన ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి. ఈ సమయంలో మౌనాన్ని ఎక్కువగా పాటించే ప్రయత్నం చేసుకోండి. మే 8 నుంచి చంద్రుడు లగ్నంలోకి రావడం వల్ల మీలో అంటే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఆత్మవిశ్వాసము, సెల్ఫ్ కాన్ఫిడెన్సు పెరిగే అవకాశము కనబడుతోంది. అయితే ఫలితాలు వ్యక్తిగతంగా ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి మీకు చక్కని సహాయ సహకారాలు లభిస్తున్నాయి. ప్రేమ విషయాలలో ముందడుగు వేసేందుకు ఇది చాలా చక్కని అనుకూలమైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ముఖ్యంగా నేను డేట్స్ కూడా ఇస్తున్నాను. మే 9 నుంచి 11 మధ్య కాలంలోనే మీకు ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు మే 9 నుంచి 11 మధ్యలో ఆ ప్రయత్నాలు ప్రారంభించుకోండి. అయితే కొన్ని పరిచయాలు జీవితాంతం మీకు ప్రయోజనంగా ఉండేటట్టుగా గోచరిస్తోంది. ఆ పరిచయాలు ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక శరీర ఆరోగ్యం చాలా చక్కగా భేషుగ్గా ఉండబోతోంది. కానీ మానసిక స్థిరత్వము, మానసికంగా కొంత కుంగుబాటు కనబడుతోంది. అది కూడా గురు ప్రభావం వల్ల. కాబట్టి గురువుకు సంబంధించిన ప్రత్యామ్నాయంగా ఏదైనా గ్రహానికి అనుకూలంగా శ్రోతపారాయణ చేసుకోవడము, దాన ధర్మాలు చేసుకోవడము ఇలాంటివి నేను చెప్తాను. అవి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే తక్కువగా నిద్రపోయే అవకాశము, మిగతా బాధ్యతలు మీకు ఒత్తిడిని కలిగించే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించేందుకు ప్రయత్నం చేసుకోండి. ఇంకా ఆర్థిక పరంగా ఎలా ఉండబోతోంది అంటే 11వ స్థానం మీకు చాలా బలంగా ఉండబోతోంది కాబట్టి లాభాల మీద లాభాలు, లాభాల మీద లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు. అయితే కొత్త ఆదాయ మార్గాలు మీకు ఓపెన్ అవుతాయి. అది మీరు ఏమిటి అనేది విశ్లేషణ చేసుకోండి. పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము. అది కూడా నేను మీకు డేట్లు ఇస్తున్నాను. ఆ తర్వాతన మాత్రమే మీరు మొదలు పెట్టుకోండి. మే 7వ తారీఖు తర్వాత నుంచి మాత్రమే ఉత్తమమైన పెట్టుబడులకు సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. 5, 6 అనేది వదిలేయండి. 7వ తారీఖు నుంచి ప్రయత్నాలు చేసుకోండి. ఇంకా ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోందంటే శని కుజ ప్రభావం
ప్రభావం వల్ల మీ రంగాల్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. అది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. సంయమనం చూసుకోండి. మేనేజ్మెంట్తో మాట్లాడేటప్పుడు తేడా రాకుండా చూసుకునేందుకు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ప్రతి ఉద్యోగి కూడా. అయితే స్వయంగా వ్యవస్థాపకులు స్ట్రాటజీ మార్చి, అంటే మీ అంతటా మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసేవాళ్ళు లేదా వ్యాపారస్తులు మీ యొక్క స్ట్రాటజీని మార్చుకోండి. నేను ఇంతే అని కూర్చోకుండా కొంచెం మార్చుకున్నట్టయితే మంచి ప్రభావాలు కనబడతాయి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే బుధగ్రహము చాలా బలంగా ఉంది కాబట్టి మీకు ఇది అత్యంత అనుకూలమైన సమయము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్లకు ఇది చాలా చక్కని సమయము. వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి. కానీ మే నెల 6-7 మధ్య చదువు మీద మీకు ఏకాగ్రత తగ్గుతుంది. ఈ 2 రోజులు ఇతర వ్యాపకాలు పక్కన పెట్టేయండి. మీ చదువు మీదే శ్రద్ధ పెట్టండి. మరీ చెప్తున్నాను, మే 6-7 చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్క స్టూడెంటును మీ యొక్క చదువు మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి. మీకు అందరికీ చెప్పదగిన పరిహారాలు: బుధవారం గణపతి ఆరాధన చేసుకోండి. తరువాత గురువారం నాడు ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా జపం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. గురు అనుగ్రహానికి సంబంధించినటువంటిది. తరువాత శనివారం రోజు పీపల్ చెట్టుకు 7 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇది మర్చిపోకుండా తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి ఈ వారంలో చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.